ఉచిత పథకాలు ఇస్తే జనాలు ఓట్లేస్తారు. అలాగే ప్రూవ్ అయింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉచిత బస్సు ద్వారా. కానీ ఒక దేవుడి గుడి యొక్క తలుపులు తీస్తే కూడా అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రూవ్ చేసింది ఒడిశాలో. 2020లో కరోనా కారణంగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వము పూరి జగన్నాథ్ ఆలయం యొక్క 3 ద్వారాలని మూసేసి 4వ ద్వారం ద్వారానే జనాలకి దర్శన భాగ్యం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ 3 ద్వారాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఓపెన్ చేయలేదు. ఇదే అస్త్రంగా ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే పూరి జగన్నాథ్ యొక్క 4 ద్వారాలు తీపిస్తాం అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, అక్కడ ప్రచారం చేసింది. జనాలు డైరెక్ట్గా వెళ్ళి మొత్తం భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పూరి జగన్నాథ్ ఆలయం యొక్క 4 ద్వారాలు తీపిచ్చింది. చూడండి పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క మహత్యం. అక్కడ జనాలకి ఎంత భక్తో జగన్నాథుడి మీద. గవర్నమెంట్ని మార్చేశారు.